హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం అంటే భక్తుల హృదయాల్లో అపారమైన భక్తిని, విశ్వాసాన్ని కలిగించే పవిత్ర స్థలం. తిరుమల శ్రీవారి ఆలయం అనేది ఎన్నో శతాబ్దాలుగా భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలుస్తోంది. రోజు లక్షలాది మందిని ఆకట్టుకునే ఈ ఆలయంలో జరిగే ప్రతి ఆచారానికి, కార్యక్రమానికి ఎంతో గొప్ప పరమార్థం ఉంటుంది. అలాంటిది ఒక్కోసారి స్వామి సాక్షాత్తుగా భక్తులకు దర్శనమిచ్చే సందర్భాలు చోటు చేసుకుంటే అది ఒక అద్భుత అనుభూతిగా మిగిలిపోతుంది. అందులో ఒకటి దీపారాధన సమయంలో స్వామి కళ్ళు తెరిచిన ఘటన. ఈ సంఘటన శ్రీవారి గర్భగుడిలో జరిగింది. ప్రతిరోజు సాయంత్రం పూజారులు దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ సమయంలో గర్భగుడిలో సంపూర్ణ నిశ్శబ్దం ఉంటుంది. స్వామివారి దర్శనాన్ని పొందేందుకు కొన్ని క్షణాలు మాత్రమే చల్లని వెలుగులో స్వామి విగ్రహం మెరిసిపోతుంది. ఆ క్షణం భక్తులకు పరబ్రహ్మ స్వరూపం ప్రత్యక్షమయ్యే సమయంగా భావిస్తారు. అయితే కొన్ని నెలల క్రితం జరిగిన దీపారాధనలో ఓ అద్భుతం చోటు చేసుకుంది. ఈ రోజు స్వామివారి ముఖానికి దీపారాధన చేయగా స్వామి కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నట్లు భక్తులు చూశారు. సాధారణంగా విగ్రహాలు కళ్ళు తెరిచినట్లు కనిపించావు. కానీ ఆ రోజు ప్రత్యేకంగా స్వామి కళ్ళు వెలుగుతో మెరిసి ఓ గాఢమైన దృష్టితో ఎదురుగా నిలిచిన పూజారుల్ని చూసినట్లు అనిపించింది. ఇది చూసిన వారు ఆశ్చర్యచకితులై భయభక్తులతో మౌనంగా ఉన్నతో అక్షయమైన కరుణతో దర్శనమిచ్చినట్లు కనిపించింది. ఆ సంఘటన తర్వాత ఆలయ అధికారులు, అర్చకులు, పురోహితులు దీనిపై చర్చించారు. ఇది సాధారణంగా జరిగేది కాదని, ఇది స్వామివారి కృపతోనే సాధ్యమైందని తేలింది. కొంతమంది భక్తులు ఆ సమయంలో స్వామివారి ముఖంలో చిరునవ్వు కూడా కనిపించింది అని అంటున్నారు. కొందరు భక్తులైతే స్వామి కళ్ళు నేరుగా తమను చూసినట్లుగా అనుభవాన్ని చెప్పారు. ఇది కేవలం కలలే కాదు, నిజంగా పలువురు ప్రత్యక్షంగా చూశారు. ఇది జరిగిన రోజున గర్భగుడిలో ఉన్న సెక్యూరిటీ, అర్చకులు మరియు కొంతమంది సేవాదారులు ఈ ఘటనను గమనించి ఆ అనుభూతిని జీవితాంతం మరిచిపోలేమంటున్నారు. దేవుని సన్నిధిలో నేరుగా దివ్య దృష్టిని పొందడం అనేది ఎంతో అరుదైన అవకాశం. ఇది భక్తులకు ఒక దివ్య సంకేతంగా భావించవచ్చు. స్వామివారు తమకు దృష్టి ఇచ్చారనేది జీవితానికే టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఈ సంఘటన తర్వాత ఆలయంలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అదే దివ్య దర్శనం లభించాలన్న తపనతో స్వామివారిని దర్శించడానికి రావడం మొదలుపెట్టారు. దీపారాధన సమయంలో గర్భగుడిలో ఉండే అవకాశం కోసం వేల సంఖ్యలో భక్తులు వేచి చూస్తున్నారు. ఈ ఘటన విన్న ప్రతి ఒక్కరిని అది మక్కువగా, మహిమగా ఆకట్టుకుంటుంది. మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తాయి. భక్తితో, శ్రద్ధతో, పూర్తి మనస్సుతో దేవుణ్ణి సేవ చేస్తే ఆయన కూడా మనపై కరుణ చూపిస్తాడు. కేవలం విగ్రహంగా కాదు, జీవంత స్వరూపంగా దేవుడిని చూసే అవకాశం అందరికీ రాదు. అలాంటి అదృష్టం కొందరికి లభించడం అంటే అది కేవలం అనుగ్రహమే. శ్రీవారు అనుకుంటే మాత్రమే అలాంటి దర్శనం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.